యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. అర్థం చూద్దాం రండి. యత్ జ్ఞాత్వా, దానిని తెలుసుకున్న తర్వాత, న పునఃమోహం, మళ్ళీ మోహంలో పడవు, ఏవం యాస్యసి, ఈ విధంగా అవుతావు, పాండవ, ఓ అర్జున, ఏన, దాని ద్వారా, భూతాని, సమస్త జీవులు, అశేషేణ, పూర్తిగా, ఏది మిగలకుండా, ద్రక్ష్యసి, చూస్తావు, ఆత్మని, అథోమయి, నాలోను నీలోను. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, ఆ జ్ఞానం పొందిన తర్వాత ఏమవుతుందో విను. ఒకసారి నిజమైన జ్ఞానం వచ్చిన తర్వాత నీవు మళ్ళీ అజ్ఞానంలో పడవు. మోహం, సందేహం, అయోమయం ఇవన్నీ పూర్తిగా తొలగిపోతాయి అర్జున. అప్పుడు నీ దృష్టి పూర్తిగా మారుతుంది. ఇప్పటి వరకు నువ్వు ప్రపంచాన్ని వేరువేరుగా చూశావు, కానీ జ్ఞానం వచ్చిన తరువాత ఒక గొప్ప సత్యం కనిపిస్తుంది. ఈ సమస్త జీవులు ఏది మిగలకుండా అన్నీ నీ ఆత్మలోనే ఉన్నాయని గ్రహిస్తావు, మరియు అన్నీ నాలో అంటే పరమాత్మలో ఉన్నాయని కూడా చూస్తావు అర్జున. అప్పుడు భేదభావం పూర్తిగా కరుగుతుంది. నేను, నువ్వు, ఇతరులు అనే భావం అన్నీ అంతరించిపోతాయి. మిగిలేది ఒక్కటే, ఏకత్వం. అర్జున, ఇదే జ్ఞానం యొక్క మహిమ. దృష్టి మారితే ప్రపంచం మొత్తం మారినట్లు అనిపిస్తుంది అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకు కూడా వివరిస్తున్నారు. హరే కృష్ణ.